తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలకు శాల్వా కప్పి ఘనంగా సన్మానం చేసి నగదును టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పంపిణీ చేశారు. నంద్యాల చెక్పోస్టులో పాణ్యం శాసనసభ్యురాలు గౌడ్చేతారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి టీడీపీ జెండా ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తీసుకోండి బాబు, లోపల తీసుకోండి. మహిళా అధ్యక్షురాలు అయినటువంటి ముంతాజ్ బేగం గారు, ఆమె టూరిజం డైరెక్టర్ కూడా ఈరోజు ఆమె ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం. సో మన పర్సెంటేజ్ మనకి ఎప్పుడు కూడా డోగా లేకుండా ఉంటుంది. ఇదే కాదు, మళ్ళీ 2047 సంవత్సరం వరకు కూడా మళ్ళీ ఈ పార్టీ కొనసాగుతుంది అని చెప్పేసి మరి గట్టిగా చెప్పగలుగుతున్నాం. మరి ఈరోజు ఇప్పుడు ఒక 7-8 మందికి మరి సన్మానం చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి వాళ్ళ ప్రతిభ గురించి ఆలోచన చేసి మహానాడులో కూడా మరి వాళ్ళకి సన్మానాలన్నీ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా. రకరకాల వాళ్ళు మన పార్టీలో చేస్తారు సీట్ల కోసం, కాబట్టి వాళ్ళ మీద జాగ్రత్తగా ఉంటూ మరి మనవని సీట్లు సంపాదించుకొని గెలిచి మరి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని నేను కోరుకుంటూ, మరి అదేవిధంగా నాగరాజు గారు జిల్లా అధ్యక్షులు, మరి లీగల్ సెల్ అధ్యక్షులు మరి జగదీష్ గారు, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు భట్టు గారు, మరి దాశెట్టి శ్రీనివాసులు గారు, మరి ఈ మధ్యనే కొత్తగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మరి చౌదరి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఈ పార్టీ